ఇది వార్త. మేయర్ గద్వాల విజయలక్ష్మి మరి పీఠం కదులునుందా అంటే కదులుతుందేమో అనేటువంటి అనుమానాలే కనబడతా ఉన్నాయి. హైదరాబాద్ జిహెచ్ఎంసీ మేయరు పీఠానికి సంబంధించినటువంటి వార్త ఇది. అవిశ్వాసం అంతర్గత మదనం, గ్రేటర్లో మారిన సమీకరణాలు, రాజకీయ వర్గాల్లో చర్చ. హైదరాబాద్ మహాపాలక సంస్థ జిహెచ్ఎంసీకి ఎన్నికలు జరిగి మంగళవారం నాటికి 4 ఏళ్లు పూర్తయ్యాయి. దీంతో జిహెచ్ఎంసీ మేయర్పై అవిశ్వాసం అంశం గురించి చర్చ జరుగుతోంది. మేయర్పై అవిశ్వాసం పెట్టడానికి 4 ఏళ్ల పదవీ కాలం పూర్తి కావాలనేది చట్ట నిబంధన. వాస్తవానికి కొంతకాలంగా అవిశ్వాసంపై రాజకీయ పార్టీలో అంతర్గత చర్చ నడుస్తున్నది. మరోవైపు రాజకీయ సమీకరణాలు తారుమారు కావడం, మిత్రులు దూరంగా ఉండడంతో అసలు అవిశ్వాసం అనే దానికి తావు ఉందా అనే దానిపై చర్చ అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అవిశ్వాసం ఎందుకు అంటే బల్దియాలో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదన బారాస కార్పొరేటర్ల నుంచి వస్తుంది. 2021 ఎన్నికల్లో ఎంఐఎంతో కలిసి మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. 2024 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. దీంతో మేయర్ విజయలక్ష్మి పార్టీ మారారు. ఈ విషయమై బారాస వర్గాల్లో అసంతృప్తి నెలకొంది. 4 ఏళ్ల వరకు అవిశ్వాసం ప్రతిపాదించే అవకాశం లేకపోవడంతో మౌనంగా ఉన్నారు. ఇటీవల మాజీ మంత్రి తలసాని నివాసంలో జరిగిన సమావేశంలో అవిశ్వాసంపై చర్చ జరిగింది. అవకాశాలను పరిశీలించాలని మాజీ మంత్రి కేటీఆర్ సైతం సూచించారు. కార్పొరేటర్లు అవిశ్వాసం పెట్టి తీరాలని ఒత్తిడి చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒకవేళ అవిశ్వాసం పెడితే బలాబలాలు ఎట్లున్నాయని చూస్తే బారాస 2021 ఎన్నిక జరిగినటువంటి సందర్భంలో 56 కార్పొరేటర్లను గెలుచుకొని ఉన్నది. ఆ తర్వాత 40కి ఇప్పుడు 29కి పడిపోయినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా 56 గెలిస్తే దానిలో 40కి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నారు. ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ కూడా 29 మంది ఉన్నారు. తర్వాత బీజేపీ 48 మంది ఫస్ట్ గెలిచారు. దానిలో 7 పార్టీలు మారితే ప్రస్తుతానికి 41 మంది ఉన్నారు. దానిలో కూడా ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ 6 ఉన్నారు. ఇక ఎంఐఎంకు సంబంధించినటువంటి అంశంలో 44 మంది గెలిచారు, 41 మంది ప్రస్తుతం ఉన్నారు, 10 మంది ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే కేవలం గెలిచింది 2. ఇక తీసుకున్నటువంటి అంశంలో ఇక కార్పొరేటర్లు పార్టీలు మారి 24కు వాళ్ళ యొక్క బలాన్ని పెంచుకున్నారు. ప్రస్తుతం ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ కూడా 5 ఉన్నారు. ఇక మొత్తం మీద 150 కార్పొరేటర్లకు 146 మంది లెక్క అనేది తేలింది. 40, 41, 41, 24. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పైన అవిశ్వాసం పెట్టాలనుకుంటే ఇటు బీజేపీ ఆ తర్వాత ఉన్నటువంటి బారాస ఇవి 2 కలిస్తే మాత్రం ఖచ్చితంగా మేయర్ పీఠం పోతుంది. ఒకవేళ ఎంఐఎం బారాస పెట్టినా కానీ, భారతీయ రాష్ట్ర సమితి పెట్టినా కానీ మేయర్ పీఠం పోతుంది. మరి ఇది ఏం చేస్తారు ఏందనేది చూడాలి. ఇక సాధ్యాసాధ్యాల గురించి మాట్లాడుకుంటే బల్దియాలో మారిన సమీకరణాల నేపథ్యంలో ఏ పార్టీకి అనుకూల అవకాశాలు లేవని చెప్తున్నారు. గతంలో బారాస ఎంఐఎం జత కట్టాయి. ప్రస్తుతం ఎంఐఎం దూరమైంది. బారాస ప్రతిపాదనలకు ఎంఐఎం అంగీకరించదని పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. అవిశ్వాసం ప్రతిపాదన తమంతట తామే ఎందుకు తీసుకురావాలని భావిస్తోంది. ప్రస్తుతం జిహెచ్ఎంసీలో బారాస ఒంటరిగా మిగిలింది. అవిశ్వాసం నోటీస్ ఇవ్వడానికి సగం మంది కార్పొరేటర్ల మద్దతు బారాసకు లేదు. ఒకవేళ నోటీస్ ఇచ్చినా భాజపా తటస్థంగా ఉండాలని భావిస్తుంది. ఒకవేళ ఎంఐఎం బారాస కలిస్తే మేయర్ పీఠం ఉస్కాకి అయిపోతుంది. మరి ఏం చేస్తారు? ఎంఐఎంను కలుపుకుంటారా? ఎంఐఎంను కలుపుకుంటే వెంటనే అసదుద్దీన్ ఓవైసీకి కాంగ్రెస్ నుంచి ఖచ్చితంగా ఫోన్లు పోవడం ఖాయం.